పెన్షన్ ఎందుకు రావట్లేదు నీకు? ఏమీ లేదు. పెన్షన్ ఇవ్వలేదు అసలు ఇంతకు ముందు వచ్చిందా? అబ్బాయి చచ్చిపోన్నాడు, 2 పిల్లలు. వాళ్ళకి ఆమెకు వస్తున్నాయి కానీ నాకు ఇవ్వలేదు పెన్షన్. 14 కోట్లు ఏరాగా ఉన్నాయి. మరి ఏది లేని వాళ్ళకి లేదుగా, ఉన్న వాళ్ళకేగా పెట్టేది. మరి చెప్పు ఇంకేం? జగన్ అన్న చెప్పేది మీలాంటి వాళ్ళ కోసం, పేదల కోసం. నాకు పెన్షన్ కూడా ఇవ్వలేదండి. మరి అడగలేదా ఎవరిని? ఏం అడిగినా ఎన్నో పెట్టాను, ఎన్నో పుస్తకాలు పెట్టాను, ఇంట్లో ఎక్కడికి వెళ్ళి రాపిచ్చాను, ఏది ఇవ్వలేదు. నా ఆడదానికి ఇవ్వాలి. మరి మళ్ళీ నేనే వస్తున్నా, అందరినీ మంచిగా చూసుకుంటాను అంటున్నాడు. అందరూ వస్తారు, వచ్చేది ఒక్కరు మా ఆటలు లేని వాళ్ళకి తిండి పెట్టాలి. అన్నా క్యాంటీన్లో ఏది నాకేం లేరు. మరి ఏది నాకు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకమ్మా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నీకేం మంచి చేయలేదా? ఏమ్మా ఏమైంది? ఏంటి సమస్య ఏంటి చెప్పు, పర్లేదు చెప్పు నీ సమస్య చెప్పు, నేను మాట్లాడతాను. పెన్షన్ రావట్లేదా? ఇదేనా నీ ఆధారం? ఇదేనా? ఇదే 2 పిల్లలు పెంచాలి. 2 పిల్లలు పెంచాలి. ఆ పిల్లలు చచ్చిపోనాడు. మరి అలాంటి ఓల్డ్ అవుతాను. చెప్పు, నువ్వు చెప్పు. అంటే సంపాదన సరిపోవట్లేదు, ఖర్చులు పెరిగినాయా? మరి పెరగవు, ఆ పిల్లలు ఉన్నారు. మీ ఆయన ఏం పని చేస్తాడు? లేడు. పెన్షన్ ఇది తీసేశాడు. నాకు ఇవ్వలేదు, నేను అడగను. చంద్రబాబు గెలిస్తే 4000 వచ్చింది, పెట్టుకోకుండా సరేనా? మీలాంటి వాళ్ళు చూసి ఎట్లా ఉండబోతుంది ప్రస్తుతం చూస్తూ ఉంటే? ఇంకొక 40 రోజుల్లో ఎలక్షన్ రాబోతా ఉంది కదా, సో జనరల్గా ఏమనిపిస్తూ ఉంది? ఎలక్షన్ ముందు రోజు కానీ కరెక్ట్ నాడి తెలియదు అనిపిస్తుందండి. 25% ఆ సమయంలోనే వాళ్ళ మనోగతాన్ని ఓటేసే ముందు రిఫ్లెక్ట్ చేస్తారు. అప్పటి వరకు ఎవరి అంచనాల వాళ్ళే కానీ ఆ క్షణానికి మాత్రం తెలుస్తుంది. రాబోయే ఎలక్షన్ ఏ ప్రాతిపదికన జరగబోతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడున్న పరిస్థితి చూస్తున్నారు, 5 సంవత్సరాలు చూశారు కదా, నెక్స్ట్ ఎలక్షన్ దేని బేస్ మీద? ఇప్పుడు అంత ఓవరాల్ విజన్ ఉండి వాళ్ళు అసలు ఓటింగే తక్కువైపోయిందండి. ఎక్కువ శాతం ఓట్లు వేసే వాళ్ళు విజన్ ఉండలేదు సార్. ఏంటంటే మనకేం ప్రయోజనం వచ్చింది అనే బేస్ మీదే ఓటేస్తున్నారు తప్పించి ఓవరాల్గా ఆలోచించగలిగిన మేధావర్గం అసలు ఓటింగ్కి దూరం ఉంటున్నారు. ఆలోచించలేని వాళ్ళు తాత్కాలిక ప్రయోజనాలేమో ఆ క్షణానికి వాళ్ళకి ఏమనిపించిందో అది వేస్తున్నారు. అది ముఖ్యంగా మైలవరం నియోజకవర్గానికి వస్తే ఎలా ఉండబోతుంది? మైలవరం నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ కాదని తిరుపతిలో ఒక టికెట్ ఇచ్చారు, ఎలా? దాని మీద అయితే నో కామెంట్. ఎందుకని? ఇది ప్రజెంట్ నియోజకవర్గం గురించి నేను దాని మీద నేనేం కామెంట్ చేయలేదు. మీది ఎక్కడ? నేను నియోజకవర్గం మీద ఎక్కడే. ఎలా ఉండబోతుంది? ఎవరికి గెలిపే అవకాశం ఉంది? ఏం పోటాపోటీ అనుకుంటున్నారు. పోటాపోటీ అనుకుంటున్నారు. వైసీపీకి క్యాండిడేట్ పర్వాలేదని అంటారా? తెలుసా మీకు అతను? నాకు అంత ఐడియా లేదండి. నాకు అంత ఐడియా లేదు. సీనియర్ నాయకుడేనా? ఐడియా లేదు సార్, నాకు అసలు ఐడియా. ఎందుకంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్, మా పని ఏదో మేము చూసుకుంటాం కాబట్టి వీ హ్యావ్ నో ఐడియా. ఓకే. ఓటు ఉందా నీకు? ఉంది. చెప్తావా ఏంటి, ఎట్లా ఉంది? జగన్కి వేద్దాం అనుకుంటున్నావు? ఏం వేద్దాం అనుకుంటున్నావు? జగన్కే అన్నా. జగన్కే కన్ఫామా? ఎందుకని? పర్లేదు, నీకు ఏం మంచి అనిపించింది? స్టార్టింగ్ నుంచి ఇంకా జగన్ అనుకొని అందుకే వేస్తున్నాం. అన్ని విధాలుగా. మందు అలవాటు ఉందా నీకు? లేదు. మరి నీకు సంపాదన ఎలా ఉంది? నా సంపాదన కొంచెం రెస్టారెంట్ ఫీల్డే కదన్న, పెద్దగా. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నావు? మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? నేను జగన్ వస్తే బాగుంది అనుకుంటున్నాను. అంటే కారణం చెప్తావు, ఒక 2 కారణాలు. కారణం అంటే ఏం లేదన్న. అంటే తెలియాలి కదా, ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నావు? ఏమైనా మంచి జరిగితేనే ఓటేస్తావు కదా, ఎందుకు అనుకుంటున్నావు? అది పథకాలు కొన్ని ఇచ్చారు కదన్న, అందులో. నీకు వచ్చాయా పథకాలు? మా బ్రదర్కి వచ్చినాయి. ఓకే. స్టడీ పరంగా. ఓకే. నీకు రోజుకి ఎంత వస్తుంది సంపాదన? రోజుకి వచ్చి 50,000 మంత్లీ అన్న. మంత్లీ శాలరీ 15,000. ఖర్చులు ఎలా ఉన్నాయి? సరిపోతాయి నీకు? ఖర్చులు బాగానే ఉన్నాయి, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నీకు ఎవరు వచ్చినా పర్లే? పర్లే, ఎవరు వచ్చినా పర్లే, ఎక్కువ శాతం జగన్ రావాలి. కారణం అంటే చెప్పండి. మాకైతే కూటమి రావాలనుకుంటున్నాం సార్. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఎలాగైతే హైదరాబాద్ని డెవలప్ చేశారో ఇప్పుడు అమరావతిని కూడా ఆ లెవెల్లో డెవలప్ చేస్తారు. ఆయన వస్తే ఏంటంటే డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఫ్యూచర్ ఇండియా చూడండి, లేదా అవుట్ ఆఫ్ ఇండియా కూడా చాలా డెవలప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి రాజధాని లేదని ఎంతోమంది అవహేళన చేయడం కూడా మీరు చూశారు. అండ్ ఉద్యోగాల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏంది పరిస్థితి? ఎట్లా ఉండబోతుంది? మా జగన్మోహన్ రెడ్డి గారే వస్తాడండి కన్ఫామ్గా. జగన్ అనే వస్తాడు, దాని గురించి ఆలోచన చెప్పని లేదు. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేస్తారు. 5వ తారీఖు తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు, ఆలోచనే లేదు, ఆలోచించే పని కూడా లేదు. ఎందుకంటే ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, లేదా అమ్మఒడి కానివ్వండి,
ఇక ఫంక్షన్స్ కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఏదైనా సరే కంపల్సరీ జగన్ వస్తేనే రాష్ట్రం బాగుంటుంది. బాగుంటుంది. నా అభిప్రాయం అయితే అదే. అంటే 5 సంవత్సరాల్లో మీరు అభివృద్ధి అది అన్నీ బాగానే అనిపించిందా మీకు? బాగానే అనిపిస్తుంది. అంటే అందరం సాటిస్ఫై చేయలేము కదండి. 100 మంది ఉండి 100 మంది సాటిస్ఫై చేయలేరు కదా. 60-70% సాటిస్ఫైతోనే ఉన్నారు. కంపల్సరీగా వచ్చే అవకాశం అయితే ఉంది, కన్ఫామ్ అది. ఇక్కడ మీ మైలవరం ఎలా ఉండబోతుందండి? మైలవరం అంటే ఒక 50-50 ఛాన్సెస్ ఉంది సార్. 50 ఛాన్సెస్. అది కొత్త క్యాండిడేట్ కదా, కొత్త క్యాండిడేట్, బీసీ క్యాండిడేట్. కాస్త తెలుసండి తిరుపతిరావు గారి గురించి అందరికీ? అంతా తెలియదు. నాకే ఒక 6 రోజుల క్రితం నుంచి, కొంచెం 10 రోజుల నుంచి తెలుసు, కానీ అంతకుమించే పెద్దగా మనకేం తెలియదు. కానీ అందరూ కూడా అభివృద్ధి లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బట్ మీరేమో డిఫరెంట్గా మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద మీ అభిప్రాయం? అంటే మాట్లాడతాం సార్, అన్నీ ఒకేసారి మనం ఇల్లు కట్టుకున్నామంటే ఇంట్లో నుంచి అన్నీ ఒకేసారి మనం డెవలప్ చేసుకుంటే లేదు కదా, ఒకటి చూసుకుంటూ వెళ్తాం. మీరేం పని చేస్తుంటారు? నేను ప్రస్తుతానికి రిటైర్మెంట్ అయ్యానండి, ఖాళీగా ఉన్నాను. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కూడా సరిగ్గా పెన్షన్లు కూడా ఇవ్వట్లేదు, శాలరీలు కూడా ఇవ్వట్లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. వస్తూ ఉంటాయి సార్, అన్నీ ఉంటా ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో 10 మందిలో ఇంట్లో ఉంటే అందరం ఒకసారి మనం ఇచ్చేసుకోలేం కదా. మరి ఇంత రాజకీయం చూసిన తర్వాత మళ్ళీ జగన్ ఎందుకు రావాలనుకుంటున్నావు? వస్తారండి అంతే. మనం ఇప్పుడు మనమని కాదని అందరి నోళ్ళు అదే ఉంది. కొంత 65 అబోవ్ అదే నడుస్తుందండి.